ఉదాహరణకి ఈ రోజున మనం చూస్తే పేపర్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ హైక్ థర్డ్ టైం ఇన్ 8 days. గత 8 రోజుల్లో మూడోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇది హెడ్డింగ్, ఇది న్యూస్. కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ ఏంటంటే అసలు ఎందుకు పెరిగాయి, పెరగటం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, పెరిగితే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, మన దగ్గరే పెరుగుతున్నాయా, యుద్ధ అంటే జియో పాలిటిక్స్లో తేడా వస్తే, ఇంటర్నేషనల్గా ఏమన్నా అనిశ్చితి వస్తే దాని ప్రభావం భారతదేశం మీద ఎలా పడుద్ది, రూపాయి విలువ ఎందుకు ఫాలో అవుతుంది, అన్నీ దీనికి కనెక్ట్ అయిన అంశాలన్నమాట. సో ఇవన్నీ కలిపి, అదేవిధంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా ఎంటైర్ సిస్టమ్ మీరు మైండ్లోకి ఎక్కించుకోవాలి. జస్ట్ ఈ హెడ్డింగ్ చదివితే అన్ని క్వశ్చన్స్ మీ మైండ్లోకి రావాలన్నమాట. వై, వాట్, హౌ, వేర్, వెన్, ఇవన్నీ రావాలన్నమాట. అలానే మీరు ఇక్కడ చూస్తే కనుక ఢిల్లీ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇండో పసిఫిక్ పాలసీ ఆఫ్ అమెరికా సేస్ మార్కో రూబియో. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇండియాకి వచ్చారు. అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఇండియాకి వచ్చారనమాట. ఇండియా అనేది యుఎస్ యొక్క ఇండో పసిఫిక్ పాలసీలో కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏంటి, అమెరికా యొక్క ఇండో పసిఫిక్ పాలసీ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. అట్లా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అదే స్మార్ట్ లెర్నింగ్. ఓకే, స్మార్ట్ లెర్నింగ్ మెథడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.